అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వాళ్ళ ఛానల్‌కి స్వాగతం. కన్యా రాశి వారు జూన్ 30 వచ్చేసరికి మీ జీవితంలో ఒక విషయం పూర్తిగా మారిపోవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ చేతుల్లోకి రావాల్సిన అదృష్టాన్ని దూరం చేసే అవకాశం కూడా ఉంది. అసలు ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. కన్యా రాశి వారు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు మీకే ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఒక్కసారిగా కదలికలోకి రావచ్చు. కానీ అదే సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని నమ్మేయడం వల్ల ఒక చిన్న పొరపాటు పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా జూన్ 27 నుండి 30 మధ్య గ్రహాల సంచారం మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ డబ్బు వ్యవహారాలు, మీ సంబంధాలపై గట్టిగా ప్రభావం చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి మాత్రమే చివర్లో చెప్పబోయే ఒక ముఖ్యమైన సూచన మీ జీవితంలో ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయేది కన్యా రాశికి చెందిన సాధారణమైన గ్రహస్థితులను ఆధారంగా తీసుకొని చెప్పే రాశి ఫలితాలు మాత్రమే. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం ఆధారంగా తయారయ్యే వ్యక్తిగత జాతకం మాత్రం పూర్తిగా వేరుగా ఉండవచ్చు. మీ జన్మకుండలి బలంగా ఉంటే నేను చెప్పే అనేక విషయాలు మీ జీవితంలో అక్షరాల నిజమయ్యే అవకాశం ఉంది. మీ అదృష్టం, మీ జన్మకుండలి స్థితి, మీ దశ భక్తులను బట్టి ఫలితాలు మారవచ్చు. కన్యా రాశి వారి మనస్తత్వం గురించి చెప్పాలంటే మీరు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆలోచనలతో జీవించే వ్యక్తులు. ప్రతి విషయాన్ని 10 సార్లు ఆలోచిస్తారు. అందుకే చాలా అవకాశాలు కళ్ళ ముందే ఉన్న కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. అందరికీ సహాయం చేయాలని అనుకుంటారు, కానీ తమ సమస్యలను మాత్రం ఎవ్వరికీ చెప్పరు. బయట ప్రపంచానికి చిరునవ్వు చూపిస్తారు, కానీ రాత్రుళ్ళు వేళల్లో ఒంటరిగా కూర్చొని తమ భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించే రాశి ఇదే అని చెప్పుకోవచ్చు. జూన్ 27వ తేదీన మీపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి కొద్దిగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యం కావచ్చు, లేదా మీరు ఆశించిన విధంగా ఒక పని ముందుకు సాగకపోవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. సాయంత్రం తర్వాత పరిస్థితులు కొద్దిగా మెరుగుపడే అవకాశం ఉంది. ఈ రోజు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం విషయంలో జాగ్రత్త అవసరం. జూన్ 28వ తేదీన మీకు చాలా రోజుల తర్వాత ఒక మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి, ఇంటర్వ్యూలు రావాల్సిన వారికి, లేదా వ్యాపారంలో కొత్త ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది. అందుకే మీ ప్రణాళికలను అందరితోనూ పంచుకోకపోవడం మంచిది. జూన్ 29వ తేదీన కన్యా రాశి వారికి చాలా ఆసక్తికరంగా ఉండే రోజులు. ఈ రోజు మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక విషయం మళ్ళీ కదలికలోకి రావచ్చు. పాత స్నేహితుడు తిరిగి సంప్రదించే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగే సూచనలు ఉన్నాయి. అయితే జీవిత భాగస్వామి లేదా ప్రేమ సంబంధాల్లో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు సరదాగా చెప్పిన మాట కూడా ఎదుటి వారికి బాధ కలిగించే అవకాశం ఉంది. జూన్ 30 తేదీన మాత్రం మీ ఆర్థిక పరిస్థితిని సంబంధించిన కీలకమైన రోజు కావచ్చు. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు రాబోయే కొన్ని వారాల ఫలితాలను నిర్ణయించే అవకాశం ఉంది. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తుంటే కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మొదట్లో ఇవి భారంగా అనిపించిన భవిష్యత్తులో అవే మీ ఎదుగుదలకు కారణమయ్యే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా కన్యా రాశి వారు ఎక్కువగా పడే ఇబ్బందుల్లో ప్రధానమైనది డబ్బు సంపాదించలేకపోవడం కాదు. సంపాదించిన డబ్బును సరైన సమయంలో సరైన చోట ఉపయోగించుకోలేకపోవడమే. కొన్నిసార్లు అవసరం లేని వారిపై ఖర్చు చేస్తారు. మరికొన్నిసార్లు అవసరమైన సమయంలో ఖర్చు పెట్టడానికి కూడా వెనకడుగు వేస్తారు. ఈ 2 లక్షణాల వల్ల ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి అసలు కలిసి వచ్చేది కష్టకాలంలోనే. మిగతా వారు వెనక్కి తగ్గే సమయంలో మీరు ముందుకు వెళ్తారు. ఒత్తిడి ఎక్కువైనప్పుడు వీరి అసలు శక్తి బయటపడుతుంది. అందుకే జీవితంలో ఆలస్యంగా ఎదిగిన స్థిరంగా ఎదిగే రాశుల్లో కన్యా రాశి వారు ఒకటి అని చెప్పుకోవచ్చు. మీరు ఎక్కువగా ఇబ్బంది పడే నమ్మకం విషయంలో
ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. అదే నమ్మకం దెబ్బతింటే చాలా కాలం వరకు మర్చిపోలేరు. అందుకే సంబంధాల విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ 4 రోజుల్లో మీకు కనిపించే కొన్ని చిన్న సంఘటనలు భవిష్యత్తులో పెద్ద మార్పుకు సంకేతాలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం లేవగానే వరుసగా 3 రోజులు ఒకే వ్యక్తి గుర్తుకు రావడం, పాత పరిచయాలు మళ్ళీ సంప్రదించడం లేదా చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలటం వంటి విషయాలను నిర్లక్ష్యం చేయకండి. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీ జీవితానికి దగ్గరగా అనిపించిన విషయాలు ఏదైనా ఉంటే కామెంట్లో కన్యా రాశి శక్తి నాతో ఉంది అని రాయండి. అలాగే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం ఆధారంగా వ్యక్తిగత జాతకం పూర్తిగా మారవచ్చని గుర్తుంచుకోండి. గ్రహస్థితులు దిశ చూపిస్తాయి, కానీ మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ 4 రోజుల గ్రహస్థితిని పరిశీలిస్తే కన్యా రాశి వారిపై ఒక ప్రత్యేకమైన ప్రభావం కనిపిస్తుంది. మీరు చేస్తున్న ప్రతి పని సరిగ్గా జరుగుతున్నట్లే కనిపించినా చివరి నిమిషంలో చిన్న చిన్న ఆటంకాలు రావడం, డబ్బు చేతిలోకి వచ్చి మళ్ళీ అనుకోని ఖర్చుల రూపంలో బయటకు వెళ్ళడం, మంచి అవకాశాలు దగ్గరికి వచ్చి కూడా చివరి క్షణాల్లో దూరం అవ్వడం, మీ గురించి అవసరం లేని చర్చలు జరగటం లేదా మీ అభివృద్ధిని చూసి కొందరు అసూయ పడటం వంటి పరిస్థితులు కనిపిస్తే దాన్ని చాలామంది నరఘోష ప్రభావంగా భావిస్తారు. ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ సమయంలో తమ విజయాలను అందరికీ చెప్పడం, కొత్త ప్రణాళికలను ముందుగానే బయట పెట్టడం లేదా ఆర్థిక విషయాలను ఎక్కువ మందితో చర్చించడం వల్ల అనవసర ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది. మీరు ఎంతో కష్టపడి సాధించిన దానిని చూసి కొందరు బయటకు అభినందించిన లోపల అసూయతో ఉండే అవకాశం ఉంది. జ్యోతిష్యపరంగా చూసినప్పుడు ఈ కాలంలో మీపై పడే దృష్టి దోషం లేదా నరఘోష ప్రభావం మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే విధంగా పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది కన్యా రాశి వారు ఈ 4 రోజుల్లో ఎందుకో మనసు ప్రశాంతంగా లేదు, ఏ పని చేసినా పూర్తిగా సంతృప్తి రావడం లేదు, చిన్న విషయానికే కోపం వస్తుంది, నిద్ర సరిగ్గా పట్టడం లేదు, ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదు అనే భావనతో ఉండవచ్చు. ఇవి కేవలం గ్రహస్థితుల ప్రభావమే కాకుండా మీపై ఉన్న ప్రతికూల ఆలోచనల ప్రభావం కూడా కావచ్చని జ్యోతిష్య సాంప్రదాయాలు చెప్తున్నాయి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతికూల ప్రభావానికి ఒక పరిహారం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కన్యా రాశి వారు ఈ సమయంలో ఉదయం స్నానం చేసిన తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని తమ ఇష్టమైన దైవాన్ని స్మరించడం మంచిది. బుధగ్రహానికి సంబంధించిన శక్తిని బలపరచడానికి బుధవారం రోజున పచ్చని వస్త్రాలు ధరించడం లేదా పచ్చ పెసలు దానం చేయటం శుభప్రదంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద శుభ్రతను పాటించడం, సాయంత్రం సమయంలో దీపం వెలిగించడం, సాధ్యమైనంత వరకు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని కొనసాగించడం మంచిది. కొందరు సంప్రదాయాల ప్రకారం శనివారం రోజున నల్ల నువ్వులను దానం చేయటం లేదా పక్షులకు ఆహారం వేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. మీకు తరచుగా పనులు ఆలస్యం అవుతున్నట్లుగా అనిపిస్తే ప్రతి ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయటం, మీ లక్ష్యాలను స్పష్టంగా రాసుకోవడం, ఒకేసారి చాలా పనులు చేయడానికి ప్రయత్నించకుండా ప్రాధాన్యతతో క్రమంతో ముందుకు వెళ్ళటం ఉపయోగకరంగా ఉంటుంది. జ్యోతిష్యపరంగా పరిహారాలు మనకు మానసిక బలాన్ని మరియు క్రమశిక్షణను పెంచడంలో కూడా సహాయపడతాయి. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో ఆలస్యంగా వచ్చిన విజయమే ఎక్కువ కాలం నిలుస్తుంది. కన్యా రాశి వారి అదృష్టం ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా స్థిరంగా పనిచేస్తుంది. అందుకే ఇతరులతో పోల్చుకొని నిరాశ చెందకండి. మీరు వేస్తున్న ప్రతి చిన్న అడుగు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితానికి పునాది కావచ్చు. ముఖ్యంగా జూన్ 30 నాటికి మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. మీ జీవితంలో పనులు సృష్టించింది పరిస్థితులు కాదని, కొన్ని సందర్భాల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం మరియు మీ అధిక ఆలోచనలేనని తెలుసుకునే అవకాశం ఉంది. ఆ రోజు తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును కొత్త దిశలో తీసుకువెళ్లే అవకాశం ఉంది. చివరిగా మరోసారి గుర్తుంచుకోండి, నేను చెప్పిన ఫలితాలు కన్యా రాశి వారికి సంబంధించిన సాధారణ గ్రహస్థితుల ఆధారంగా తీసుకొని చెప్పబడినవి మాత్రమే. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం ఆధారంగా తయారయ్యే వ్యక్తిగత జాతకం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. మీ జన్మ కుండలి బలంగా ఉండి మీ అదృష్టం అనుకూలంగా ఉంటే నేను చెప్పిన
అనేక విషయాలు మీ జీవితంలో నిజమయ్యే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత గ్రహస్థితులు, దశలు, భక్తులు, గోచారాలు అనుసరించి ఫలితాలు మారవచ్చు. అందుకే ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే వాటిని ఒక సూచనగా తీసుకోండి, ఒక అవకాశంగా చూసుకోండి. కానీ భయంగా మాత్రం మార్చుకోకండి. ఎందుకంటే గ్రహాలు దారిని చూపిస్తాయి, కానీ ఆ దారిలో నడిచే గమ్యాన్ని చేరేది మాత్రం మీ సంకల్పం, మీ కృషి, మీ నిర్ణయాలే. మీకు ఈ ఫలితాలు అనుకూలంగా అనిపిస్తే కామెంట్లో ఓం బుధాయ నమః అని రాయండి. మీ జీవితంలోకి శుభం, స్థిరతత్వం, ఆర్థిక అభివృద్ధి మరియు మానసిక ప్రశాంతత రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.